కంప్లీట్ మ్యాన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. పత్రిజీ ఫిల్మ్స్ ద్వారా మనం ఈ కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమాన్ని అంటూ జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ ది కంప్లీట్ మ్యాన్ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు జరుపుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. ఈ కార్యక్రమం ద్వారా పత్రిజీ గారి యొక్క నడవడికను, ఆయన చేసిన ప్రచారాన్ని, చేసిన సేవలను మొత్తం ఈ లోకానికి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క సంకల్పం మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా ది కంప్లీట్ మ్యాన్ పత్రిజీ గారి యొక్క విషయాలను ఆయనతో గడిపిన క్షణాలను తెలియజేసుకోవడానికి మన ఈ కార్యక్రమానికి ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వస్తున్నారు మాస్టర్స్. యాక్చువల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్కి రావడం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు వెంకట్ అండ్ పత్రి ఫిలిప్స్ టీమ్. సో ఈరోజు యాక్చువల్గా నేను పత్రి సార్తో ఆల్మోస్ట్ నేను 94లో నేను ధ్యాన పరిచయం నాకు జరిగింది. 94లో ధ్యానం అంటే ఏంటి అనేది నాకు మా బ్రదర్ మారుతి ద్వారా నాకు ధ్యాన పరిచయం అయ్యింది. మాది యాక్చువల్ నేటివ్ వచ్చేసి అనంతపూర్లో ఫస్ట్ పిరమిడ్ విజయ్ కుమార్ సార్ అని చెప్పేసి చాలా మంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు అక్కడ. అనంతపూర్ టీం ఉండేది. సో అక్కడ ఫస్ట్ కేర్ సెంటర్, పిరమిడ్ కేర్ సెంటర్ అనేది విజయ్ కుమార్ సార్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా అప్పుడు నేను అక్కడికి వెళ్ళడము, అంతా సార్ని కలవడము, సారు అనంతపూర్కి రావడము, ఫస్ట్ టైం అప్పుడు పత్రి సార్ని చూడడము, పిరమిడ్ మెడిటేషన్ అంటే ఏంటి అనేది అక్కడ కేర్ సెంటర్కి వెళ్ళి ధ్యానం చేయడం ద్వారా తెలిసింది. ఆ తర్వాత కర్నూలుకి వెళ్ళాము. కర్నూలులో ఫస్ట్ టైం చూడడం అంటే మనకి ఎలా ఉంటుంది, మన ఒక పిరమిడ్ అంటే ఎలా ఉంటుంది అనేది మొట్టమొదటిగా నేను 94లో కర్నూలు పిరమిడ్కి వెళ్ళి చూడడం జరిగింది. సో ఎట్లా అంటే అలా అప్పుడు ఎలా ఉండేదంటే ఇది మా పేరెంట్స్ అంతా కూడా ఈ మెడిటేషన్లో ధ్యానంలోకి రావడం జరిగింది. సో మేమంతా కూడా శాకాహారులుగా మొత్తం చేంజ్ అయిపోయి మా ఫ్యామిలీ మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. నేను యాక్చువల్గా ఏంటంటే మీకు అందరికీ తెలుసు, మా సారు ప్రకృతి ఉమామహేష్ మీ అందరికీ తెలుసు. సో మాకు పత్రి సారు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 94 ఆ టైంలో చాలా కొద్ది మంది పత్రి సార్తో ఉండేవారు. సో ఆ సార్తో స్పెండ్ చేయడానికి టైము మాకు చాలా అప్పట్లో ఉండేది. సో ఇప్పుడు తెలుసు సార్ ఎంత బిజీ అయిపోయారు 2000 తర్వాత అనేది అందరికీ తెలుసు. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అప్పుడు మాస్టర్స్ అందరం కూడా ఎంతో సార్ చాలా చక్కగా అడిగితే క్వశ్చన్స్ చాలా ఓపిక్గా సార్ చెప్పేవారు అనమాట. సో ఇలాగా పత్రి సారు, పత్రి మేడం ఎలా మమ్మల్ని తీసుకొని వచ్చారంటే ఒక సొంత పిల్లల్లాగా, ఒక పేరెంట్స్ ఎలా తీసుకొస్తారో తమ పిల్లల్ని అంత చక్కగా మమ్మల్ని వాళ్ళు ఒక చిల్డ్రన్ లాగా, సొంత పిల్లలాగా మమ్మల్ని చూసుకుంటూ, మమ్మల్ని కేర్ తీసుకుంటూ సార్ వాళ్ళు రావడం జరిగింది. చాలా చిన్న ఏజ్ లో 92 అంటే 93, 94 ఆ ప్రాంతంలో మేము ఎంటర్ అయ్యాము. చాలా చిన్న వయసు మాది. ఎంత చక్కగా చూసుకున్నారంటే అంత చక్కగా వాళ్ళు మమ్మల్ని కేర్ తీసుకోవడం జరిగింది. 2001 డిసెంబర్లో కూడా కర్నూలు ధ్యాన మహాయజ్ఞంలో ఇందాక చెప్పినట్టు మా సార్ ప్రకృతి ఉమామహేష్ సారు నాది మ్యారేజ్ అయింది. పత్రి సారు మేడం చేతుల మీదుగా మా మ్యారేజ్ అయింది అనమాట. అవునా? ఓకే, సూపర్. సో ఇలా ఫస్ట్ నుంచి ఏంటంటే ఆ చిన్న వయసులోనే రావడం ధ్యానంలోకి, ఆ తర్వాత చక్కగా సార్ వాళ్ళు మాకి పత్రి మేడం ఇప్పుడు ఎలా ఫీల్ అవుతానంటే ఒక ఫాదర్ మదర్ లాగా నేను ఫీల్ అవుతాను. ఎలా అయితే పేరెంట్స్ అంత చక్కగా కేర్ తీసుకుంటూ వాళ్ళు ఎలా ముందుకు తీసుకొస్తారో అలా మమ్మల్ని ఫస్ట్ నుంచి వాళ్ళు అంత స్టార్టింగ్ స్టేజెస్ లో మమ్మల్ని చాలా కేర్ తీసుకున్నారు. మా సార్కి ఎలా ఉమామహేష్ సార్కి ఎలా ఆయనకు అనుభవం ఉందో ఎలా కేర్ నా అనుభవం నాకుంది. అంత చక్కగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇంత అదృష్టం మాకు వచ్చినందుకు చాలా ఆనందపడతాను నేను. రియల్ గా చాలా క్లోజ్ గా అసోసియేషన్ ఉండేది నాకు పత్రి సార్తో కానీ పత్రి మేడంతో కానీ. అప్పుడు ఆ చిన్న ఏజ్ లో చాలా చక్కగా మేము వెళ్ళే వాళ్ళము, పిరమిడ్కి వెళ్ళే వాళ్ళం. అక్కడ కర్నూలు పిరమిడ్ స్పెండ్ చేసే వాళ్ళం టైం చాలా. అంతా బాగుండేది అందరు మాస్టర్స్. అప్పుడు యాక్చువల్ గా మెయిన్ ఫస్ట్ స్టార్ట్ అయింది కర్నూలు కాబట్టి కర్నూలు మాస్టర్స్ అంతా చాలా మంది అప్పట్లో ఉండేవారు, సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా. సో మేమంతా ఈవినింగ్ కలిసే వాళ్ళము అక్కడ కర్నూలులో, అక్కడ మెడిటేషన్ చేసుకునే వాళ్ళము. సార్ ఏంటంటే ముఖ్యంగా సార్ క్వాలిటీస్ గురించి చెప్పాలంటే నేను బాగా దగ్గరగా గమనించి రియల్ గా అంటే ఏంటి సార్ యాక్చువల్గా ఏంటి ఆయన క్వాలిటీస్ ఏంటని గమనించినప్పుడు సార్లో ఏంటంటే ట్రెమండస్ సార్ హార్డ్ వర్కర్ సార్, ట్రెమండస్ అని మనం యూజ్ చేయాలి వర్డ్.
ఎలా ఉండేదంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ అనంతపూర్ లో స్టార్ట్ చేసినప్పుడు కేర్ సెంటర్ కంటిన్యూస్ గా సారు కర్నూలు నుంచి సార్ అనంతపూర్కి వచ్చేవారు. 90s అండి సార్ అలా కంటిన్యూస్ గా వచ్చారు. సో అప్పట్లో సార్ వచ్చినప్పుడు సార్ ఉరవకొండ, రాయదుర్గం అంట, గుంటకలు, ఉరవకొండ ఇవన్నీ సార్ తిరిగారు. సో దీన్ని ఏంటంటే మనం ఇన్స్పిరేషన్ ఏం తీసుకోవాలంటే, గురువు అనేవారు ఎలా అంటే ఆయన ఏం హాయిగా ఏసీ రూమ్ లో కూర్చోలేదు సార్ ఏమి. సార్ చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా తిరిగారు సారు. అది మనందరికి తెలిసిన విషయం అది. దగ్గరగా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఎందుకు ఇలా ఇంత తిరుగుతున్నాము, మేమే ఉన్నాము. నార్త్ ఇండియా మొత్తం తిరిగాం. ఎంత కష్టం అంటే నార్త్ ఇండియాలో తిరగడం అనేది చాలా కష్టమైన విషయం. మన ఊర్లో అయితే మనం ఏదో తెలిసిన వాళ్ళు ఉంటారు. మనం హెల్ప్ మనం తీసుకుంటాం. సారు ధ్యాన మహారాష్ట్ర చేయమని చెప్పినప్పుడు 2006లో మొత్తం మేము నార్త్ ఇండియా అంతా తిరగడం జరిగింది. ఢిల్లీ తిరగడం జరిగింది. ఢిల్లీ. ఇలా ఎన్నో ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళాం మేము. ఇక్కడ హైదరాబాద్‌లో గూడా మనకి చాలా మంది ఈ నార్త్ ఇండియా వాళ్ళంతా ఉన్నారు. అందరికీ మీరు మళ్ళా అగైన్ యూ హావ్ టు మీరు ధ్యానం చెప్పాలన్నప్పుడు, ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే, ఒక గురువు కూర్చొని చెప్తే మనం ఎట్లంటే సార్ ఏంటంటే సార్ చేసి చూపించారు. ఇలా సార్ తిరిగి ఇలా ఇలా తిరగొచ్చు. ఓహో! మనం గూడా ఇంత బాగా తిరగొచ్చు. మనం ఇంత ధ్యాన ప్రచారం చేయొచ్చు. లిమిటేషన్స్ లేకోకుండా. అలా సార్ చూసి నేర్చుకోవడం జరిగింది. సార్‌లో నేను చూసిన గొప్ప పాయింట్ ఏంటంటే, సార్ చాలా ట్రెమెండస్ హార్డ్ వర్కర్ సార్. నైట్ అంతా సార్ బాంబే జర్నీ చేసే ఆ టైంలో మేమున్నప్పుడు, మార్నింగ్ ఎళ్లి సార్ క్లాస్ తీసుకునేవారు. ఎంత డిఫికల్ట్ ఉంటుంది చెప్పండి. అంత కష్టం ఉంటుంది. సో, అది నేను హ్మ్. ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేసాం. నార్త్ ఇండియా అంతా ఆల్‌మోస్ట్ మేమంతా కవర్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ గాని, ఢిల్లీ గాని, ఇంగా ఓహ్! షిరిడి అంటే ఆల్‌మోస్ట్ మేము అక్కడ 3 ఇయర్స్ ఉండిపోయాం షిరిడిలో. 2006లో ఆ! మనకి మన కడతాలో ధ్యానమయజ్ఞం అవుతుందో 2006లో మనం అక్కడ ధ్యానమయజ్ఞం జరుపుకోవడం జరిగింది. చాలా మంది గురువుల మధ్య అంతా గూడా. పెద్ద పెద్ద గురువులంతా. హ్మ్. సో ఇదంతా ఎలా వచ్చింది? మనము గురువుని ఇన్స్పిరేషన్‌గా అంత గురువు అంత తిరిగారు అని మనం ఇన్స్పిరేషన్‌గా మనకి లైవ్ ఎగ్జాంపుల్ సార్ మనకిచ్చారు. నిజంగా. నిజంగా. యెస్. హ్మ్. ఇగ హాయిగా ఇలా రూమ్‌లో కూర్చొని మీరు తిరగండి అని సార్ చెప్పలేదు. సార్ తిరిగి మనకి చూపిచ్చారు. ఇలా తిరగొచ్చు. ఇలా ధ్యాన ప్రచారం చెయ్యొచ్చు అని సార్ మనకి ప్రూవ్ చేశారు. చేసి చూపించారు. యెస్. చేసి చూపిచ్చారు సార్. హ్మ్. యెస్. అంటే ఎంత నిజంగా. హార్డ్ వర్క్ ఎంత తిరగొచ్చు అనేది ధ్యాన ప్రచారము ఇంకా అలా ఈజీగా కాదు. ట్రెమెండస్‌గా తిరగొచ్చనే సార్ చూపిచ్చారు. అది మనం ట్రెమెండస్‌గా మేము అలవరుచుకున్నాము. ట్రెమెండస్‌గా మేము అలాగే వర్క్ చేసాం. త్రూఅవుట్ అంతా ఇండియా అంతా గూడా. హ్మ్. హ్మ్. ఇది సో అలా సార్ దగ్గర నుంచి తీసుకున్న క్వాలిటీ అదనమాట. యెస్. నెక్స్ట్ ఇంకోటి వస్తే నాకు తెలిసినవి సార్ ఎట్లంటే ఫ్రీడమ్ ఇచ్చేవారు సార్ బాగా. హ్మ్. ఏదైనా సార్ చాలా చెప్పేవారు. మీరు ఈ టార్గెట్స్ చేయండి. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా వేరేదైనా జగన్నాథ్ గట్టు కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు. ఏదైనా సార్ ఎట్లంటే సార్ చెప్పి వదిలేసేవారు. సార్ మధ్యలో మళ్ళీ సార్ అడిగేవారు కాదు సార్. అంత సార్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. మాకే ఎప్పుడైనా సార్ మళ్ళా మాకు విజిట్ చేసినప్పుడు అరే! మనము సార్ అనుకున్నది మనం చేస్తున్నామా? ఇంత వర్క్ చేస్తున్నామా? అని మాకు డౌట్ వచ్చేదన్నమాట. సో, సార్ వెళ్ళిపోగానే అగైన్ మేము మళ్ళా దాన్ని ఇంకొకసారి ఎనర్జీ మేము రీగెయిన్ చేసుకొని, ఇలా కాదు మన ప్రోగ్రామ్ దగ్గరకొస్తుంది. మనం బాగా తిరగాలి, చేయాలని చెప్పేసి మా సార్‌ని చూడంగానే ఇన్స్‌పిరేషన్‌గా మేము ఫీల్ అయ్యి, అంత చక్కగా మేము సార్ ఏం అడిగేవారు కాదు. అంత ఫ్రీడమ్ సార్ ఇచ్చేవారు. కానీ మేమే సార్‌ని చూసి మళ్ళీ ఇంకొకసారి మేము చేసుకొని, కష్టపడి మళ్ళా వర్క్ చేసేవాళ్ళమనమాట. సో, ఎక్కడ గాని సార్ మమ్మల్ని ఎక్కడ గాని అట్లా ఆహ్, మాకెక్కడ గాని అడిగింది ఇలా ఇలా అయిందా లేదా? వర్క్ అయిందా లేదా? ఎప్పుడు సార్ మాకడగలేదు. జస్ట్ సార్ మాకు టార్గెట్ ఇచ్చేసేవారు. ఆ టార్గెట్ మేము పంపించేయాలంతే. సో, అంత ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఫ్రీడమ్ ఇచ్చేవారు సార్. హ్మ్. హ్మ్. యెస్. ఇంత తిరిగాం నార్త్ ఎగ్జాక్ట్‌లీ. ఇండియా మొత్తం తిరిగాము. అంతా 3 ఇయర్స్ తిరిగాం మేము మొత్తము. ధ్యాన మహారాష్ట్ర చేశాము. సార్ మధ్య మధ్యలో వచ్చేవారు. సార్‌ని చూస్తే నాకు ఇన్‌స్పిరేషన్ అయ్యేది మాకు. సార్ ఎప్పుడు అడిగేవారు గాదు. సో, అట్లా ఉండేదన్నమాట. ఎక్కడైనా సార్ మేము షిల్లాంగ్, గౌహాటి అలాంటి వెళ్ళిన చోట సార్ ఫోనొచ్చేది. చాలా హ్మ్. కష్టమైన ప్లేసెస్ అన్నమాట అవన్నీ. కల్కట్టా గాని, ఈ షిల్లాంగ్ అంటే సీఆర్‌పీఎఫ్ క్యాంప్స్ ఉండేవక్కడ. మొత్తం హ్మ్. లోపలికెళ్ళిపోయి ఆ! షిల్లాంగ్, గౌహాటి ఇవన్నీ ఉంటాయి గదా! కమాండర్స్ ఉంటాయి గదా! ఆర్మీ ఏరియాస్ ఉంటాయి గదా! అక్కడికి మేము పర్మిషన్ తీసుకొని మా టీమ్ అంతా వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అక్కడ ఎలా ఉండేదంటే చాలా ఇదిగా ఉండేది ఫుడ్డు. అసలు మనకి సూట్ అయ్యేది కాదక్కడ. సో, సార్ కాల్ చేసి సార్ ఏమడిగేవారంటే, "మీరు ప్రోగ్రామ్స్ అంతా బాగా జరుగుతున్నాయని" అడిగేవారు కాదు సారు. అక్కడ ఎలా ఉంది భోజనం అడిగేవారు సారు. హ్మ్.
సార్‌కి తెలుసన్నమాట. అక్కడ ఏం జరుగుతుందని సార్‌కి తెలుసు. ఏం తిన్నా కూడా మనకి అది బయటకొచ్చేస్తదన్నమాట. అంటే మనం ఎలా ఉన్నాము, ఏం తిన్నాము, ఏంటి అని ఫస్ట్ కేరింగ్. సార్ కేరింగ్. సార్ అంత కేర్ తీసుకునేవారన్నమాట. హ్మ్. అలా ఉండేది. వీళ్ళకి పని అప్పగించేసాను కదా! వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేసేయకుండా, మళ్ళీ మన గురించే ఆరా తీయడం. ఎలా ఉన్నారు వీళ్ళు? ఏం తిన్నారు? ఏంటి? సో, యాహ్! ఎందుకంటే ఒక గురువుకి తెలుస్తుంది అక్కడ ఏంటి పరిస్థితులేంటి, ఎలా ఇబ్బంది పడుతున్నారక్కడ కొత్త ప్లేసెస్‌లో. హ్మ్. ఆ హ్మ్. గురువుకే ఒక పరమ గురువుకే తెలుస్తుంది అవన్నీ విషయాలన్నీ. అందుకే సారు అదే మేడం. అంటే అలా క్లాసెస్ వదిలేయకుండా కేరింగ్‌గా తీసుకోవడం అనేది ఒక గొప్ప విషయం కదండీ మేడం. మీకు పని అప్పగించేసాను. మీరు ఎలాగైనా చేసుకొని రండి అని చెప్పి అలాగ వదిలేసేయకుండా, మన గురించి అంటూ అలా కేర్ తీసుకునే ఒక పర్సన్ ఉన్నారంటేనే హ్యాపీ ఫీల్ అవుతాం. అలాంటిది సార్ అలాగ కేర్ తీసుకున్నారు. ఫోన్ చేసి అడిగారు మరీను అంటే, అది ఎంత ఆనందంగా ఉంటుందో. యెస్. సో, దగ్గర నుంచి ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టు కిషన్ సార్ చెప్పినట్టు కొన్ని విషయాలు ఎట్టంటే సార్ మనకి చెప్తూ ఉంటారు. మనం నేర్చుకుంటూ ఉంటాం. కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే సార్‌ని దగ్గర చూసినప్పుడు ఎన్నో హ్మ్. సెన్సిటివ్ విషయాలు కొన్ని ఉంటాయి. అది మనము సార్ మనకు చెప్పరు. కానీ మనం గమనిస్తూ సార్‌ని నేర్చుకుంటూ ఉంటాం కొన్ని విషయాలు. యెస్. అలా చాలా విషయాలు మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి చాలా విషయాలు సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగిందనమాట. ఇలా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఇలా మాట్లాడాలి, ఇలా అనవసరంగా మాట్లాడకూడదు. ఏమి రాకపోతే గమ్మున నోరు మూసుకొని ఉండాలి. హ్మ్. ఊరికే అనవసరంగా మాట్లాడకూడదు. ఏదైనా అనవసరంగా చూడడం గాని, కామన్ సెన్స్ ఉంటుంది గదా! అంటే హ్మ్. ఎంతసేపు స్టేజ్ మీద మాట్లాడాలని జెప్పేసి అది గూడా మనకొక సబ్జెక్ట్ అది. మైక్ ఇచ్చారు గదా! అని జెప్పేసేసి మనం గంటలతో మాట్లాడుతూ ఉంటే పక్క వాళ్ళకి ఛాన్స్ రాదు కదా! సో, అది గూడా మనకి ఒక స్టేజ్ ఇది దాన్ని మేనేజ్‌మెంట్ అంటారు దాన్ని. మనకెంత టైము మనకిచ్చారో అంత టైంలో మనం కంప్లీట్ చేసుకోవడం. హ్మ్. హ్మ్. ఇవన్నీ ఎట్లంటే సార్‌ని దగ్గర నుంచి చూస్తూ సార్‌తో మేము వెళ్ళేవాళ్ళం. చాలా ఊర్లకు మేము హ్మ్. వెళ్ళేవాళ్ళం. చాలా మంది మా సీనియర్ మాస్టర్స్ అంతా ఉండేవాళ్ళు. హ్మ్. అంతే మేము 20 మెంబర్స్ టీమ్ ఉండేవాళ్ళం మేమంతా గూడా. మేమంతా కలిసి అట్లా సార్ వెళ్తున్నప్పుడు మనం ప్లేసెస్‌కంతా మేము సార్‌తో వెళ్ళేవాళ్ళం అన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళం. సో, ఇప్పటిలాగా సాఫ్ట్‌గా అప్పట్లో ఉండేది గాదు. సార్ బాగా కొట్టేవారు. ఇందాక సార్ చెప్పినట్టు కిషోర్ సార్ చెప్పినట్టు అప్పుడు ఏదైనా తేడా వస్తే బాగా తిట్టేవారు. బాగా కొట్టేవారు గూడా సార్. చాలా హ్మ్. సార్లు మేము కన్నీళ్ళు గూడా కార్చిన సందర్భాలు, చాలా బాధపడిన సందర్భాలు గూడా చాలా ఉన్నాయి. కానీ అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు మనం బాధపడిన తర్వాత కూడా సార్ ఏదైనా ఇంటికి మహాబలి డిస్ట్రిక్ట్‌కి మా ఇంటికొచ్చేవారు సార్. సో, వంట విషయంలో సార్ బాగా తిట్టేవారనమాట. "వంట రాదు మీకు ఏం రాదు" అని చెప్పి సార్ తిట్టేవారు. సో, అప్పుడు చాలా బాధపడేవాళ్ళం. చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఏంటి అట్లా సార్ అందరి ఎదురుంగా అట్లా అంటున్నారే, మాట్లాడేస్తున్నారే అని చెప్పేసేసి. మళ్ళా మనకేమర్థమవుతుందంటే, అది అంత ఈజీగా మనలో చేంజెస్ కావాలా, అంత ఈజీగా మార్పులు రావాలంటే అది రావు. ఆయన ఆయన తిట్టింది దేనికో ఆ తర్వాత మనకన్నీ అర్థమవుతాయి. ఆ లోపల ఉండే ఏదైతే మన లోపల మూవ్ కావాలో, చేంజ్ కావాలో, అంత కదిలిస్తే గాని అది చేంజ్ కాదు లోపల. అంత డల్‌గా ఉంటుందన్నమాట అది. సో, చాలా హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అబ్బా! సార్ తిట్టడం వల్ల ఇలా లోపల నాలో ఈ మార్పొచ్చింది, చేంజ్ వచ్చిందని చెప్పేసి అతను చాలా హ్యాపీగా, ఆనందంగా ఫీల్ అయ్యేవారు. సో, హ్మ్. సార్ తిట్టింది, సార్ కొట్టింది ఎక్కడికి పోలేదు. అందుకే ఈరోజు ఇంత స్ట్రాంగ్‌గా మేము ఇన్నేళ్ళైనా మేము నిలబడ్డామంటే అది సార్ వల్లే. యాహ్! గ్రేట్ మేడం. అంటే కొంతమంది కొడతారు, తిడతారని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా! మీరలా వెళ్ళిపోకుండా దాన్ని మన మంచి కోసమే ఆయన చేశారు. నాలో ఉన్నది ఆయన తీసేసారనేది ఆ పాజిటివ్‌గా మీరలా రిసీవ్ చేసుకోవడం కూడా గ్రేటే కదండీ మేడం. ఇందాక సార్ కూడా అన్నారు. ఎవరినైతే ఆయన కొట్టి, తిట్టి ఇది చేశారో వాళ్ళంతా ఇప్పటిదాకా నిలబడి ఉన్నారు. ఆయనతో పాటు కంటిన్యూ‌గా ఉన్నారు. సో, వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళు అసలైన మాస్టర్స్. మాస్టర్స్‌గా ఉన్నారు. వాళ్ళు పిరమిడ్ మాస్టర్సే అని జెప్పేసి. సో, నిజంగా. ఆయనెందుకు ఆ మాట అప్పుడన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా. అవును. సార్ చెప్పినట్టు చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. తట్టుకొని నిలబడిన వాళ్ళిప్పుడు మీరు చూస్తున్నారిప్పుడు. ఎంత స్ట్రాంగ్‌గా తయారయ్యారు. ఎంత యెస్. చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. మన ప్రాజెక్ట్స్ అన్నీ గూడా మనం లైవ్‌గా చూస్తున్నాం మన మాస్టర్స్ అందరూ పిరమిడ్ యెస్ మాస్టర్స్ మేడం. లైవ్‌గా చూస్తున్నాం. అంటే సార్ అంతా స్ట్రాంగ్‌గా తయారు చేసి వెళ్లారు సార్. నిజం. శిష్యులుగా తయారు చేయలేదు సారు. మనం వేరే చోట గమనిస్తే శిష్యులెక్కువుంటారు. అవును. హ్మ్. శిష్యులు అవును. అవును మేడం. గురువులు ఫాలో అవుతుంటారు. హ్మ్. ఏది సొంతంగా అది ఉండదు. అంటే మనం సొంత నిర్ణయం అనేది ఉండదక్కడ. సార్ ఏం చేశారంటే ప్రతి ఒక్కరిని సారు యూ ఆర్ గాడ్స్.
మీకు మీరే దేవుళ్ళు. మీరు మీకు మీరే మాస్టర్స్. శ్వాసే మీకు గురువు అని చెప్పారు సార్. హ్మ్. ఎప్పుడు సార్ నన్ను ఫాలో అవ్వమని చెప్పలేదు. అందుకే ఇంతమంది మీరన్నట్టు లాక్స్‌లో ఉన్నారు. మాస్టర్స్ అనేవారు, ఫిల్మ్ మాస్టర్స్ ఇంత లాక్స్‌లో ఎందుకున్నారంటే, ఆయనందరినీ నిజంగా. గురువులుగా తయారు చేశారు. అంటే మీ మీ కాళ్ళ మీద నిలబడండి. ఏదొచ్చినా మీరే ఫేస్ చేయాలి. ఎంత యెస్. కష్టమొచ్చినా, ప్రాబ్లమొచ్చినా, ఏమొచ్చినా మీరే ఫేస్ చేయాలి. బిలీవ్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ఎన్ని సార్లు మనము కాన్సెప్ట్స్ మనం చూస్తుంటాం మనం. బిలీవ్ యెస్. యువర్ సెల్ఫ్. మన పైన మనకు ఆ ఆత్మవిశ్వాసం కలిగేలా చేశారు. అది కలిగేలా చేశారు. మన పైన మనకి నమ్మకం మెయిన్. మనల్ని ఒకరిపైన ఆధారపడకుండా చేశారాయన. మనకి ఆధారపడకుండా చేశారు. డిపెండెన్స్ ఎక్కువ గదండీ మేడం. ఎవరొచ్చి హెల్ప్ చేస్తారా? ఎవరినొచ్చి ఏమి అడుగుదామా వెళ్లి వాళ్ళని? ఎవరు సపోర్ట్ ఇస్తారా? అనేదే ఉన్నింది ధ్యాస. అట్లాంటి ధ్యాసను తీసుకొచ్చి అది ఎవరిపైన ఎందుకు నువ్వు పెట్టుకుంటావు? నీ పైన నువ్వే ఆధారపడొచ్చు. ఇలా ధ్యానం చేసి, నీలో ఇంత శక్తి ఉంది అని చెప్పేసి దాన్నంతటికి బయటికి వెలికి తీశారు. అండ్ నాకు నిజంగా నచ్చిందే అది మేడం 'బద్రి' సార్‌లో అయితే గనక. యెస్. సో ఫస్ట్‌లో మాకు తెలియక వెళ్లి అడిగేవాళ్ళం సార్‌ని మేము. అప్పుడు చిన్న ఏజ్ కదా! సార్‌ని అలా అడగకూడదు. సో వెళ్లి పర్సనల్ విషయాలు చెప్పకూడదని నాకు తెలిసేది కాదు. సో సార్ ఏంటంటే ఆ పర్సనల్ విషయాలు అడిగితే సార్ పట్టని కొట్టేవారు సార్. హ్మ్. సో నాకు ఆ విషయం తెలీదు అప్పట్లో. సో సార్‌కి అప్పట్లో నాకేమైనా బాధ కలిగినా, ఏదైనా విషయాలున్నా సార్‌కి చెప్పాలని నేను సార్‌కెళ్ళి చెప్పేదాన్ననమాట. అప్పుడు తెలియని ఏజ్, వయసు. సో సార్ ఏమనేవారు కాదు సారు. సో మెల్లమెల్లగా తెలిసొచ్చిందేంటంటే, ఎప్పుడు గాని మనము మన పర్సనల్ విషయాలు సార్‌కి షేర్ చేసుకోకూడదు హ్మ్. అని చెప్పేసి ఎప్పుడు నేను ఇంకా ఆ తర్వాత వెళ్ళినా కూడా సార్‌తో పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేదాన్ని కాదు. సార్ అడిగేవారు. "ఇంకేం సంగతులు అంతా బావుందని" అడిగేవారు సారు. "అంతా బావుంది సార్" అని చెప్పేదాన్ని. హ్మ్. సో అలా మెల్లమెల్లగా ఏంటంటే ఆయనకు సార్ ఇచ్చిన ఆ కాన్సెప్ట్స్ చాలు. మన లైఫ్ కంప్లీట్ చేసుకోవడానికి, కంప్లీట్ మ్యాన్ కావడానికి హ్మ్. రైట్ స్పిరిచ్యువల్ అంటారు కదా! స్పిరిచ్యువల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ సార్ మనకి కాన్సెప్ట్ రూపంలో మనకి సార్ అందజేశారు. హ్మ్. హ్మ్. ఎంతో కష్టం. యాక్చువల్లీ ఏంటి మనం ఏది ఏది తీసుకోవాలా? ఏది ఫాలో అవ్వాలా? అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. అలాంటిది సార్ మనకెంతో సింపుల్‌గా ఉంది. అరటిపండు ఒలిచేసి సార్ మనకి ఆనాపానసతి ఈ మెథడ్ కరెక్ట్ మెథడు. ఇది బుద్ధుడిచ్చిన మెథడ్ అని చెప్పేసి మనకి చక్కగా సార్ తీసుకొచ్చి ముందు పెట్టేసారు. అదే హ్మ్. లేదనుకోండి ఎంత కష్టం మనం ఎన్ని వేసి వెతుక్కోవాలి మనము. ఇది కరెక్టా? అది హ్మ్. కరెక్టా? అని చాలా మన టైం మనకు వేస్ట్ అయిపోతుంది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ మేడం. నిజంగా. యెస్. ఎన్నో కాన్సెప్ట్స్ సార్ మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత టైం ఎంతుందండి ఇంకా? యెస్ మ్యామ్. యాహ్! యాహ్! ఒక యెస్. 5 మినిట్స్. నో ప్రాబ్లమ్ మేడం. నో ప్రాబ్లమ్. ఓకే. సో ఇంకోటేంటంటే నేను సార్‌లో గమనించింటే ఫియర్‌లెస్‌నెస్. ఫియర్. మనం గమనిస్తే హ్మ్. ఇక్కడ చాలా సార్లు మనము ఏదైనా మనం అచీవ్ చేయాలనుకున్నప్పుడు మనకేంటంటే మనకు ఫస్ట్ అడ్డొచ్చేది మనకేంటంటే ఫియర్ అటెంప్ట్స్. హ్మ్. దానివల్ల ఏంటంటే మనము ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో గోల్స్ అవన్నీ అచీవ్ చేయలేక మనం ఆగిపోతూ ఉంటాం. సార్ మనమే మీరు గమనిస్తే అప్పట్లో పెద్ద గొడవలు గూడా అయ్యేవి. కొట్లాటలు అయ్యేవన్నమాట. సారు ట్రూత్‌ని బల్లగుద్దినట్టు చెప్పేవారు. కుండ బద్దలు కొట్టేవారు సారు. హ్మ్. స్టార్టింగ్ స్టేజెస్ అంతా చాలా గొడవలయ్యేవి. అయినా గూడా హ్మ్. సార్ ఆ కాన్సెప్ట్ సార్‌కంత క్లారిటీ ఉంది ఆ సార్‌కి. సారు ఒక కాన్సెప్ట్ మీద అంత క్లారిటీ ఉంది సార్. హ్మ్. ఎవ్వరేమనుకున్నా సరే నేను చెప్పాల్సిన ట్రూత్ నేను చెప్పి తీరుతాను. అంత ఫియర్‌లెస్‌నెస్ ఉండాలంటే ఎంత కష్టమండి? ఎలా నిజంగా. హ్మ్. ఎవరేమనుకుంటారో ఎవరు ఫాలో అవుతారు నన్ని? ఎలా ఉంటాయి అవన్నీ? క్వెషన్స్ లోపలుంటాయి. ఎగ్జాక్ట్‌లీ. అలా కాకోకుండా సారు ట్రూత్‌ని అందజేయాలి. ట్రూత్ యాహ్! కరెక్ట్‌గా చెప్పాలని సారు ఫియర్‌లెస్‌గా చెప్పడం జరిగింది సార్. సో, అదే మనం యెస్. ఇప్పుడు గమనిస్తే మనము మన పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడైనా మనం చెప్పాలంటే గూడా మనం గమనిస్తే చాలా భయపడరు. ఏదైనా చెప్పాలంటే గూడా శాకాహారం నువ్వు తినకూడదు నాన్ వెజ్ అంతే అని చెప్పేస్తాం మనం ధైర్యంగా. యెస్ ఇంకోటేమైనా మ్యామ్. చెప్పాలంటే కూడా మనము ధైర్యంగా చెప్తాం. అదెలా వచ్చింది? ఆ ఫియర్‌లెస్‌నెస్ ఎలా వచ్చింది? మనము పత్రి సార్‌ని గమనించినప్పుడు ఆ ఫియర్‌లెస్‌నెస్ మనకు చక్కగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఎగ్జాక్ట్‌లీ. నేను చెప్పే సత్యం నేను చెప్పి తీరుతాను. నేను వచ్చిన పని చేసుకొనెళ్తాను. నాకది హ్మ్. చాలా ఇన్‌స్పిరేషన్ నాకు. నాకెంత చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్స్ నాకెన్నో సిట్యుయేషన్స్ వచ్చినా కూడా ఎన్నో సార్లు నేను కింద పడిపోయినా గూడా నా లైఫ్‌లో నేను హ్మ్. మళ్ళా ఇంకొకసారి మళ్ళీ నేను ఆ ఎనర్జీ తెచ్చుకొని, మళ్ళా నేను ఆ ధైర్యం తెచ్చుకొని ఏదైతే అది అవ్వని ఎనీథింగ్ నో ప్రాబ్లమ్. నేను దాన్ని ధైర్యంగా ఫేస్ చేస్తాను. ఎన్నో హ్మ్. సార్లు
పడి లేచిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే హ్మ్. సార్‌ని దగ్గర నుంచి మనం చూసినప్పుడు సార్ అంత ఫీర్‌లెస్ గా ఉండేవారు. భయమే ఉండదు కదా సార్. ఏదైనా సార్ చెప్పేవారు. అది మనం గమనించినప్పుడు ఏమవుతుందంటే, మనం రియల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు రియల్‌గా ఆ ఎనర్జీ తెలుస్తుంది. ఎన్నో సార్లు నేను దాన్ని అప్లై చేసుకున్నాను. నా లైఫ్‌లో కష్టమైన హ్మ్. సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవడం జరిగింది. ఎన్నో సార్లు నేను దాన్ని క్రాస్ చేయడం కూడా జరిగింది. సో, అప్పుడు అర్థమైందన్నమాట. ఫియర్ ఉండకూడదు. ఏదైనా అచీవ్ హ్మ్. చేయాలంటే లైఫ్‌లో ఫియర్ అనేది ఉండకూడదు. హ్మ్. సో, నాకు అది ఫియర్ అనిపిస్తుంది. అనేది ఉంటే, భయం అనేది ఉంటే, మనం అచీవ్ చేయడానికి ముందుకు వెళ్ళలేం. వెళ్ళలేము. అక్కడితోనే ఆగిపోతాం. ఆగిపోతాము. ఫియర్ హ్మ్. లేకపోయినా మిరాకిల్స్ మనం క్రియేట్ చేస్తాం. ఆ! యెస్ మేడం. ఎవరైనా లేకపోయినా మనము హ్మ్. హ్మ్. అచీవ్ చే మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవుతాం. హ్మ్. కాబట్టి ఎక్కడ ఫియర్ అనేదిని ఆ ఫియర్‌ని మనం వచ్చినా కూడా మనము దాన్ని దాటాల్సిందే. ఫెయిల్ అవ్వచ్చు. ఓకే. చాలా సార్లు ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఫియర్ హ్మ్. మట్టుకు తప్పకుండా ఓవర్‌కమ్ చేసి తీరాల్సిందే. ఓవర్‌కమ్ చేయాలి నిజంగా మేడం. ఇఫ్ యూ వాంట్ టు ఆహ్, క్రియేట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ మిరాకిల్స్ ఇన్ ద లైఫ్ 100% వి హావ్ టు క్రాస్ ద ఫియర్. క్రాస్ ద లైన్. యెస్. యాహ్! ఆ సో, అది ఓవర్‌కమ్ చెయ్యాలన్న విషయం కూడా నన్నడిగితే మెడిటేషన్‌లోకొచ్చాకనే తెలిసింది మేడం. అంటే కొన్ని పదాలు తెలియడం కానీ, అండ్ భయం నిజంగానే మీరన్నట్టుగా ఎవరేమనుకుంటారో ఇది మాట్లాడితే, నా ఒపీనియన్ నేను ఓపెన్‌గా చెప్తే వాళ్ళేం ఫీల్ అవుతారో, చెప్పొచ్చో, చెప్పకూడదో అనేదొకటుండేది. బట్ ఇప్పుడు యెస్, ఏమనుకున్నా పర్వాలేదు. నా మనసులో మాట నేను చెప్పాలి. ఇది ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. ఓకే. నేను ఒకవేళ తప్పుగా చెప్తే నన్ను కరెక్ట్ చేస్తారిక్కడ. అందులో మన పిరమిడ్ మాస్టర్స్ కానీ, మన వాళ్ళ మధ్యలో కానీ ఎలా ఉంటుందంటే మేడం నిజంగానే ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరిక్కడ పేరు పెట్టేవాళ్ళుండరు. నువ్విలా హ్మ్. చెప్పావు, అలా చెప్పావు అని వేలెత్తి చూపేవాళ్ళంటూ ఉండరు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తారు. యెస్, ఆ అమ్మాయికి తెలిసింది తను చెప్పింది. మనకు పత్రి సార్ అదే చెప్పారు. నేర్పించారు కదా మేడం. "నీకేం యెస్. తెలుసో అదే చెప్పు. ధైర్యంగా చెప్పు కాకపోతే" అనే మనల్ని ముందుకు ఆయన పంపించేసారు ఇట్లాగను. "ముందుకెళ్ళు వెళ్ళు" అని చెప్పేసి. అండ్ మన మెడిటేటర్స్‌కి, మన మాస్టర్స్‌కి కూడా అదే అలవాటయింది. ఎవ్వరు కూడా మనల్ని వెనక్కి లాగడం కానీ అలా చెయ్యరు. ప్రతి ఒక్క మాస్టర్ కూడా "యెస్, నీకేం తెలుసు నువ్వు ముందుకెళ్ళుమా. ముందు నువ్వు చెప్పు. నీకేం అనిపిచ్చిందో నువ్వు చెప్పు" అని మనల్ని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళే ఉన్నారు మన మాస్టర్స్ కానీ, నేను ఇంతవరకు ఎవరిని అలాగా చూడలేదు మేడం. వెనక్కి లాగే వాళ్ళని ఎవ్వరిని కూడా చూడలేదు. అందుకే ధైర్యం మన వాళ్ళ మధ్యలో హ్యాపీగా ఫ్రీగా మాట్లాడేస్తాం. యెస్. యెస్. ఏమనుకోరు కరెక్ట్. వీళ్ళు, యాక్సెప్ట్ చేస్తారు. యెస్, హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. ఏమనిపించినా కూడా వీళ్ళతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. ఇలా వేలెత్తి చూపరు అట్లాగా అనేది హ్యాపీ అనిపిస్తుంది. అందుకే మన వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఆ ఫియర్‌లెస్ ఉండదు. షై ఫీలింగ్ ఉండదు. వీళ్ళేమనుకుంటారబ్బా అనేది కూడా ఉండదు. హ్యాపీగా మూవ్ అయిపోవచ్చు మన వాళ్ళతో. యెస్. తర్వాత ఇంకొకటి నేను చూసిన సార్‌తో క్వాలిటీ ఏంటంటే సింప్లిసిటీ. సార్ హ్మ్. చాలా అప్పుడు వచ్చేటప్పుడు క్లాసెస్‌కొచ్చేటప్పుడు ఎక్కడైనా మేము అప్పుడు చూసేవాళ్ళం గదా! ఆ టైంలో. జస్ట్ సార్ పైజామా, జిబ్బా యేసుకొనొచ్చేవారు. సో, దాన్ని బట్టి నేను సార్‌ని అబ్జర్వ్ చేసిందేంటంటే, చాలా మనం చక్కగా ఒక రెడీ అయిపోవడం ద్వారానో, లేకుంటే మనం ఇంకోటేమైనా ఒక డ్రెస్ కోడ్ ఫాలో అవ్వడం ద్వారానో, అది కాదు మనల్ని చూసేది పబ్లిక్కు. నువ్వు ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నావు, ఎంత ఎనర్జీగా చెప్తున్నావు, నీ వర్డ్ పవర్ ఏంటి? అంటే సార్‌ని గమనించినప్పుడు సారు చెప్తున్నప్పుడు మాటలు ఇంతమంది మనం ఇన్‌స్పైర్ అయ్యాము అంటే, అక్కడ సారు వర్డ్ పవర్ చాలా ఇంపార్టెంట్. సార్ ఒక ఎనర్జీ ఇంపార్టెంట్. అది మనం తీసుకోవాలి సార్ దగ్గర నుంచి. అంతేగాని మనం సింపుల్‌గానే సింప్లిసిటీ అనేది సార్ దగ్గర నుంచి సార్ ఎలా అంటే మేము వేరే స్టేట్స్‌లో ఉన్నప్పుడు అక్కడ ఫెసిలిటీస్ ఒక్కోసారి కొన్ని విలేజెస్‌కెళ్ళినప్పుడు ఈ మహారాష్ట్ర అట్లా వెళ్ళినప్పుడు ఫెసిలిటీస్ సరిగ్గా ఉండేది కాదు. ఒక గుడిలో హ్మ్. ఎక్కడో సరే ఏం చేసేవాళ్ళం సార్ వచ్చేవారు. మేమేదో ఎలా అంటే అబ్బా! సార్ ఎలా తీసుకుంటారో ఏంటో అని మేము టెన్షన్ పడేవాళ్ళం. అయినా సరే సారు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ దాంతోనే సార్ చక్కగా అందరికీ ఆ ఫ్లూట్ మెడిటేషన్ వినిపిస్తూ సారు అంతమందికి ఎక్సలెంట్‌గా సార్ క్లాస్ చెప్పి ప్రతి ఒక్కరికి సార్ జ్ఞానం అందించేవారు. అంత అద్భుతంగా క్లాస్ జరిగేదండి. సో, అప్పుడు అనిపిచ్చింది. సో, ఇదే మనం డ్రెస్ డ్ర ఈ మనం వేసుకునే ఈ డ్రెస్ ద్వారా కానీ, మన వేషధారణ కానీ అది కాదు. మనం చెప్పే మాట చాలా ముఖ్యము. ఎలా మాట్లాడుతున్నాము, ఎంత శక్తివంతంగా మాట్లాడుతున్నాము, అది చాలా ముఖ్యం అని జెప్పేసేసి నేను సార్ దగ్గర నుంచి ఆ సింప్లిసిటీ ఏదైతే సార్ దగ్గర నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. హ్మ్. గుడ్. సో, ఇలాగా చాలా అనుకోవచ్చు. ఆహ్, నేను ఎండ్ జేస్తా తొందరగా. సో, నో పబ్లిసిటీ.
వర్క్ ఏమైనా చేస్తున్నప్పుడు గాని నేనేంటంటే సార్ ఎప్పుడు గాని ఇంత వరల్డ్ తిరిగారు చేశారు. ఎక్కడన్నా గాని సార్ తన పని చేసుకుంటూ వెళ్లారు గాని సార్ ఎక్కడైనా పబ్లిసిటీ సార్ కోరుకున్నారా? సో, అని క్వెషన్ వేసినప్పుడు నేను సార్ దగ్గర తీసుకున్న పాయింట్ ఏంటంటే, ఏ వర్క్ చేసినా గాని నువ్వు కామ్‌గా చేసేసేయాలి. నో పబ్లిసిటీ. ఆ హ్మ్. నేమ్ అనేది వద్దు, ఏమొద్దు. చెప్పిన టాస్క్ కంప్లీట్ అయిందా? అనేది ఒక్కటే మన మైండ్‌లో ఉండాలి. సో, నో పబ్లిసిటీ అనేది మనకెప్పుడు గాని పేరు కోసం, దేనికోసం మనం చేయాల్సిన అవసరం లేదు. పేరు ఆటోమేటిక్‌గా వస్తుంది. కానీ నువ్వు రియల్‌గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు, ఆ నేర్చుకున్న లెసన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్ గురించి పక్కన పెట్టేసేయాలి. ఎప్పుడు మన మైండ్‌లో వర్కే ఉండాలి. సో, అలా చాలా నేర్చుకున్నాం సార్ దగ్గర నుంచి. అలా కేరింగ్ గాని, సార్ తిట్టినా, కొట్టినా మళ్ళా మనల్ని ఇంత చక్కగా సార్ మనకి ఇలా సార్ చెప్పినట్టు దగ్గర తీసుకొని, మళ్ళా మనకు సార్ ఎన్నో విషయాలు తెలియజేయడం గాని, అంత చక్కగా సార్ కేర్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా హార్డ్‌షిప్స్, హార్డ్‌షిప్స్ ఎంత కష్టం మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ఎంత కష్టమైన సిట్యుయేషన్స్ అయినా సరే మన గోల్ మనం రీచ్ అవ్వాలి. హ్మ్. హార్డ్‌షిప్స్ హ్మ్. వస్తాయి లైఫ్‌లో. ఇలా వచ్చేసిందని చెప్పేసి మనం మన టార్గెట్‌ని మనం అక్కడ ఆపేయకూడదు. సార్ ఎంత కష్టం పడ్డారు సార్ స్టార్టింగ్‌లో మనకు తెలుసు. ఒకసారి మెదక్ డిస్ట్రిక్ట్‌లో మేము సార్ క్లాస్ అరేంజ్ చేసాం మేము. ఇద్దరే వచ్చారు క్లాస్‌కి. నాకు మా సార్ ఉమామహేష్ సారు, నేను ఇంకా 2, 3 మెంబర్స్ మా మాస్టర్స్ ఉన్నారు మనకి. ఇద్దరే వచ్చారు. మేము చాలా టెన్షన్ పడిపోయాం. సార్ క్లాస్ అరేంజ్ చేస్తే ఇద్దరు వచ్చారా? ఏమనుకుంటారు సార్ అసలు? హ్మ్. సార్ వచ్చి వాళ్ళిద్దరికే సారు చెప్పేసేసి, మరి సార్ మా ఇంటికొచ్చి చక్కగా భోంచేసి, మాకు కొన్ని విషయాలు సార్ ధ్యాన విషయాలు చెప్పి, చక్కగా ఇన్‌స్పైర్ చేసి సార్ వెళ్ళిపోయారు. అంటే దానికి పేషెన్స్ అన్నమాట. పేషెన్స్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను కూడా ఆ తర్వాత ఎక్కడన్నా నేను తిరుగుతున్నప్పుడు గాని వేరే ప్లేసెస్‌లో ఇద్దరొచ్చినా, ముగ్గురొచ్చినా కూడా నేనలా ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఆ తర్వాత 50 మందొచ్చినా, 100 మందొచ్చినా కూడా అంతే అంతే హ్యాపీనెస్ ఉండేది. సో, అలా చెప్పి నేను వచ్చేసేదాన్ని. ఇలా హ్మ్. సార్ దగ్గర నుంచి మనం అనుకుంటే చాలా నేర్చుకుంటాం మనం చాలా విషయాలు సార్ దగ్గర నుంచి. ముఖ్యంగా ఫైనల్‌గా ఏంటంటే రైట్ వే ఆఫ్ లివింగ్ మనం ఎలా జీవితం జీవించాలి అనేది కరెక్ట్‌గా సార్ ఒక పిరమిడ్స్ ద్వారా, ఒక మెడిటేషన్ ద్వారా ఎన్నో సార్ మనకి పిరమిడ్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది ఒక మమ్మీస్ పెట్టేదని అదొకటే ఉండేది. ఆ పిరమిడ్స్ ఇలా మెడిటేషన్ దీనికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసింది ఫస్ట్ సార్. సో, ఇలా రైట్ వే ఆఫ్ మనకి మెడిటేషన్ కానీ, ఆనాపానసతి కానీ, పిరమిడ్స్ కానీ, డిఫరెంట్ పిరమిడ్స్, క్యాప్స్ కానీ, ఇలాంటివన్నీ రూఫ్ టాప్ పిరమిడ్స్ కానీ, బుక్స్ విషయంలో వస్తే బుక్స్ చాలా పుస్తకాలు స్టార్టింగ్‌లో నేను మీకు చెప్పాను ఇందాక అనంతపూర్‌కి సార్ వచ్చేవారని చెప్పేసి. అప్పట్లో సారు బుక్ రాసారు. బిఏ మాస్టర్ అనే బుక్ రాసారు. తులసీదళం బుక్ రాసారు. అప్పట్లో స్టార్టింగ్ రాసిన సార్ బుక్స్ అవి. ఇంగ్లీష్ బుక్కు ఈ బిఏ మాస్టర్ అది. అప్పట్లో అదే అందరూ చదువుకొని అందరూ బుక్స్ షేర్ చేసుకునేవారనమాట. ఈ బుక్స్ కాన్సెప్ట్ సార్ చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది సార్ తీసుకొచ్చింది అందరూ కూడా మనకి సార్ తీసుకొని రావడం జరిగింది. మనదే కాకుండా సార్ ఇంకా చాలా ఫారిన్ ఆథర్స్‌ని సార్ ఇంట్రొడ్యూస్ చేశారు సార్. డాన్ జువాన్ గాని, లాక్సమ్ రంప గాని, చాలా మంది మనం గమనిస్తే రిచర్డ్ బాగ్ కానీ, ఇలా చాలా మంది సార్ మనకి అని బిసెంట్ కానీ, అందరూ ఇలాంటి బుక్స్ చదవాలి మనము అని సార్ మనకి చక్కగా బుక్స్ గురించి సార్ తెలియజేశారు. యెస్ మ్యామ్. ట్రాన్స్‌లేషన్ విషయంలో కూడా సార్ అప్పట్లో చాలా కష్టపడ్డారు సార్. ఈ యూ ఫార్ ఎవర్ అలా అన్నీ ఉండేవి రంపావి. అది మరణం లేని మీరుగా సార్ మరణం లేని ట్రాన్స్‌లేట్ చేశారు. సార్ బుక్స్ ట్రాన్స్‌లేషన్ చాలా ఇంగ్లీష్ నుంచి తెలుగు సార్ చాలా కష్టపడడం జరిగింది అప్పట్లో సారు. ట్రాన్స్‌లేట్ చేయించారు సార్ బుక్స్ అన్నీ. సో, ఈ బుక్స్ హ్మ్. కాన్సెప్ట్ తీసుకున్నా, మనం మెడిటేషన్ కాన్సెప్ట్ తీసుకున్నా, పిరమిడ్ కాన్సెప్ట్ తీసుకున్నా, సో, ఇవన్నీ ఎట్లంటే, మనము ఒక చోట ఒకటుంటే, ఇంకో చోట ఇంకోటుండదు. సార్ ఏంటంటే, అన్నీ కలిపి మనకి చక్కగా ఒక ప్లేట్‌లో పెట్టి మనకిచ్చేశారు. అంటే రైట్ వే యెస్. ఆఫ్ స్పిరిచువాలిటీ. కరెక్ట్‌గా ఏది తీసుకోవాలి మనము? సక్సెస్ ఎలా అవ్వాలి? హౌ టు బికమ్ ఎ కంప్లీట్ మ్యాన్ అనే సార్ మనకి ప్రతి ఒక్కటి సార్ మనకందించారు. మనం ఒకటి చేయాల్సిందేంటంటే, మనం ఇప్పుడు చాలా మందికి మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్‌గా మనకిప్పుడు మూవీ వస్తుంది. 'కంప్లీట్ మ్యాన్' మనకి మూవీ వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే మనం చాలా మందికి ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్‌గా వచ్చే వాళ్ళకి, జనరేషన్స్ వాళ్ళకి చెప్తాం మనం. కానీ ఎలా ఉంటుందంటే ఒక బుక్ చదవడం ద్వారానో, లేదంటే ఒక మూవీ చూడడం ద్వారానో, మనం ఎంత చెప్పినా ఒక మూవీ చూస్తే చక్కగా వాళ్ళకి కళ్ళకి కట్టినట్టుగా వాళ్ళు చూస్తారు. ఎలా సార్ జీవించారు, ఎలా లైఫ్ లీడ్ చేశారు సారు. హ్మ్. ప్రతి హ్మ్. ఒక్క విషయంలో ఆయనకెలా అవగాహనొచ్చింది, ఒక బుద్ధుడికి ఎలా ఎలా యాహ్! అవగాహనొచ్చింది, అన్నీ బుద్ధుడికి తెలుసు. బుద్ధుడు ఎలినేట్ అయిపోయాడు. అలా పత్రి సార్ అర్థమవుతుంది ఈజీగా. యాహ్! ఈజీగా ఎలా సార్ లైఫ్ లీడ్ చేశారు. ప్రతి ఒక్క హ్మ్. విషయంలో సార్ ఎలా పట్టు సాధించారు. ఎలా హ్మ్. లైఫ్ కంప్లీట్ చేసుకున్నారు ఆయన గోల్‌ని ఎలా ఆయన రీచ్ అయ్యారు. కంప్లీట్ మ్యాన్ అవ్వాలంటే ఆయన ఏం ఫాలో అయ్యారు కాన్సెప్ట్స్ అనేవి. అది హ్మ్. చెప్పడం ద్వారా కాకోకుండా వాళ్ళొక మూవీ ద్వారా చూడడం ద్వారా ఇప్పుడు యూత్ అనుకోండి, వచ్చే జనరేషన్ అనుకోండి, ఆళ్ళ మైండ్‌లో ఏమైపోతుందంటే
మనం చేంజ్ అయితే చాలు అన్నట్టు. మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతాం చూడండి. మనం ప్రీవియస్ ఉండింటాం ఒక ఆలోచనలో. మూవీ చూసినాక మనకి ఓహో! ఇలా లైఫ్ లీడ్ చేయాలా? ఇలా కంప్లీట్ మ్యాన్ అవ్వాలంటే ఇలా ఇలా ఫాలో అవ్వాలా? సార్ ఇలా జీవించారా? ఇలా ఆలోచించారా? ఇలా వర్క్ చేశారా? దాన్ని మనము జనరల్ గా ఒక మూవీ ఇంపాక్ట్ మన పైన చాలా ఉంటుంది మేడం ఒక మూవీ చూసొచ్చాక. సో ఇప్పుడు బద్రీ సార్ మూవీ ఇంకా ఇంకా రీచ్ అవుతుంది జనాలకి, ఇంకా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. సో చక్కగా ఏంటంటే చెప్పడం ద్వారా కాకోకుండా మీరన్నట్టు ఇందాక మూవీ చక్కగా మనకి బాగా అది ఇంపాక్ట్ చాలా ఉంటుంది. దాన్ని చూడడం వల్ల చాలా ఈజీగా అర్థం చేసుకుంటారనమాట. ఎలా ఎస్, ఎలా సార్ ఎలా ఎలా కంప్లీట్ మ్యాన్ ఎలా అవ్వాలి మనము. ఎలా అవ్వాలి నిజంగా. అవ్వ అసలు ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే మాకుండి ఈ ఏజ్ ప్రకారంగా మేము అసలు వినలేదు. ఇట్లా అంటే నిజంగానైతే నేనైతే ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు మేడం. నాకు తెలీదు గురువులని, వాళ్ళని, వీళ్ళని ఎవరు తెలీదు. కాకపోతే నేను ఫస్ట్ గురువుగా భావించింది సార్‌నే. గురువు అంటే ఇలా ఉంటారని చూసింది కూడా సార్‌నే. కాబట్టి నాకు మిగతా గురువుల గురించి నాకు తెలీదు. కానీ అందరూ చెప్తుంటే పెద్దవాళ్ళు, వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తుంటే వినడమే. జస్ట్ టీవీల ద్వారా వాటి ద్వారా చూడడమే, చేయడమే తప్ప నాకు తెలీదు. కానీ ఏ గురువు నోటి వెంట కూడా ఇలాంటి మాటలు వినలేదు. జీవితానికి సంబంధించిన మాటలే మాట్లాడతారు సార్. మనం ఎలా జీవించాలి, ప్రతి క్షణం ఎలా ఉండాలి, ఏం చేయాలా, ఇవే చెప్తూ వెళ్లారు తప్ప, మీరు ఇది క్రియేట్ చేయండి, మీరు ఇది సాధించుకోండి, మీకిట్లా వస్తది, మీరు ఇది చేస్తే అదొస్తది అంటే క్లూస్ ఇవ్వడం కానీ, అంటే ఇలా వెళ్ళడం కానీ అలా నేర్పించలేదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేర్పించారు. అది కష్టమైనా నువ్వు నడువు అంతే అని నేర్పించారు. అది మీవన్నీ వేరే స్టేట్స్ అంతా మేము తిరిగాం కదా! హ్మ్. తిరిగినప్పుడు మీకు తెలుసు. ఎంత డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళ కాన్సెప్ట్ వేరే ఉంటుంది. అది ఎంత కష్టమో మనం గురువుని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా అంటే మామూలు విషయమా? ఒక కొత్త విషయాన్ని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళాలంటే అంత ఈజీ కాదు గదండీ మేడం. అంత ఈజీ కాదు కదా! సో, ఒక బిలీవ్ సిస్టమ్‌లో ఉండింటారు వాళ్ళు. యెస్. అలాంటిది మన స్పిరిచ్యువల్ రియాలిటీ ఏదైతే ఉందో చక్కగా అప్పట్లో ఇవన్నీ లేవు కదా! అప్పుడు టెక్నాలజీ అంతా లేదు. సో, హ్మ్. మేము చేసినప్పుడంతా ఏం టెక్నాలజీ లేదు. మేమంతా ఏం చేయాలన్నా ఫిజికల్‌గా చేయాల్సిందే మేము. ఒక యెస్. ప్రాజెక్ట్ పత్రి గారి కార్యక్రమం ఉందంటే మేము ఎక్కడైనా నార్త్ ఇండియాలో మేమంతా వెళ్లి పంచాలంతే. ఒక 10,000 పాంప్లెట్ అంటే మేము పంచుతూనే ఉండాలి మేమంతే. హ్మ్. సో, అప్పట్లో మాకు ఫెసిలిటీస్ ఏం లేవు. టెక్నాలజీ ఏం లేదు కదా మాకి. చిన్న ఫోన్, స్మాల్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్ బాగా వేడెక్కేదన్నమాట. ఆ ఫోన్‌తోనే మేము ఎన్నో కాల్స్ చేసుకుంటూ మేము అన్ని ఊర్లు హ్మ్. మేము కండక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంత డిఫికల్ట్‌గా ఉండేది అప్పట్లో. హ్మ్. ఇప్పుడు మీరు తీసుకుంటున్నారో అందరూ ఎవరైతే సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంత కష్టమైన ఆ టైం ధ్యాన ప్రచారం అంటే అంత ఈజీ కాదు. చాలా కష్టమైన టైం. హ్మ్. నిజంగా. యెస్. 2010 తర్వాత అది చేంజ్ అయిపోయింది. మనకి ఆ తర్వాత అది ఎక్కడికెళ్ళిపోయిందో మనకి తెలుసు. 2010 వరకు ఆ చేసిన వర్క్ ఏదైతే ఉందో 90 నుంచి 2000 వరకు 90 నుంచి మనం 2000 వరకు ఒకటేసుకోవచ్చు మనము. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎంటర్ అయ్యాయి కాబట్టి నాకు అది అంతా తెలుసు ఎలా జరిగిందనేది. సో, 90 టు హ్మ్. 2000 ఒకటి, 2010 వరకు ఒకటి అనుకోవచ్చు. హ్మ్. సో, హ్మ్. ఈ హ్మ్. 2 డెకేడ్స్ లోనే చాలా వర్క్ అనేది ఎలా మన సీనియర్ మాస్టర్స్ ఎలా చేశారో, ఎంత డెడికేట్ చేశారో ఒకటి సార్ చెప్తుంటే టార్గెట్ అసలు ఫ్యామిలీస్ కూడా వాళ్ళ పక్కన పెట్టి ఎంతో చేయడం జరిగింది. ఆల్ సీనియర్ మాస్టర్స్ కూడా. నైస్. అంత డెడికేషన్‌గా చేయడం జరిగింది. నేనైతే చెప్తాను నాకు ఎంత డిఫికల్ట్ సిట్యుయేషన్స్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా నాకు సారు ఆ ఎనర్జీతో నేను చక్కగా నేను డిఫికల్టీస్ వచ్చినా కూడా నేను ముందుకెళ్ళిపోయాను నేను. దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయి అలాగే స్టాప్ చేయకోకుండా అలాగే ప్రోగ్రామ్స్ చేసుకుంటూ, మా టార్గెట్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పటికి కూడా నేను ఇన్ని ఇయర్స్ అయినా గూడా సారు సార్ లేకపోయినా గూడా బాడీ వెకేట్ చేసినా గూడా ఆ ఎనర్జీస్ మనం అప్పుడు చేసింది ఇప్పటికి నాకు సార్ ఉన్నారు. పక్కనే ఉన్నారు. ఇందాక సార్ చెప్పినట్టు కిషన్ రెడ్డి సారు. సార్ మనతోనే ఉన్నారు. చక్కగా ఎనర్జీ అలాగే ఉంది. ముందుకెళ్తున్నాం అలాగే. యెస్ మేడం. యెస్. 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 ఎగ్జాక్ట్‌లీ. సో, అందుకే అలా సార్ ట్రూత్ అక్కడ వేరే వాళ్ళు కూడా ఎలా యాక్సెప్ట్ చేశారంటే సార్ ట్రూత్ అన్నమాట. హ్మ్. కాన్సెప్ట్‌లో ఉన్న ఆ కమాండ్ అలా ఉండేది సార్‌కి. అంత క్లారిటీ సార్‌కుండేది. సార్ కాన్సెప్ట్ మీద. అంత హ్మ్. చక్కగా చేసుకునేవారంటే, మీరు చెప్పినట్టు షిరిడి ధ్యానమయజ్ఞంలో పెద్ద పెద్ద గురువులంతా వచ్చారు. హింగ్లియాస్ మహారాజ్ అంట, జైన్స్ గురువులు మామూలుగా రారు వాళ్ళు యాక్చువల్‌గా. జైన్ గురువుస్ హ్మ్. అంటే వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ నాసిక్ నుంచి వాళ్ళు ఇక్కడ మన షిరిడీకి రావడం జరిగింది. వాళ్ళు మన ప్రోగ్రామ్ పెద్ద గురువు. సుధాజీ మహారాజ్ అంటే మాకు
ఈ ధ్యాన మహారాష్ట్ర టైంలో మాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు షిరిడి సంస్థాన్ వాళ్ళు, జంగ్లీహాస్ మహారాజ్ వాళ్ళు, శివాజీ మహారాజ్ వాళ్ళు గురువులనమాట. సో, చేసుకుంటూ వచ్చి అటెండ్ అయ్యారు. అంటే ఎంత ఉంటే మన ఎంత గురువుగారికి ఎంత ఎనర్జీ ఉంటే వాళ్ళొస్తారు చెప్పండి. ఎస్. ఎక్కడికెళ్ళినా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట వాళ్ళు. అన్నమాట. ఎక్కడ నాసిక్ నుంచి వాళ్ళు షిరిడీకొచ్చి వాళ్ళు ధ్యానం యజ్ఞం 2006లో అటెండ్ అయ్యారు. ఓ సూపర్. సో, ఎస్ మన మేడం. మీరంతా అప్పుడు కష్టపడి ఒక దారి ఏర్పరిచారు. నిజంగా నేను ఎప్పుడు అదే చెప్తాను సీనియర్ మాస్టర్స్ తో. పత్రిజీ ఆ మార్గం చూపించిన ఆ దారిలో మీరు నడిచి మీరు మాకంటూ ఒక రహదారిని ఏర్పరిచారు. మేం నడవడమే నెక్స్ట్ తరువాయి. నెక్స్ట్ స్టెప్ మేం తీసుకొని మేం ముందుకు వెళ్ళాలి ఇంకా అందులో. అంతే. అంతే ఉంది. ఇప్పుడు ఏ ఫెసిలిటీస్ ఉండేది కాదు. చాలా మీకు హ్మ్. డిఫికల్ట్ గా ఉండేది మాకి. సో మీకు ఇప్పుడు ఇలా కాదు. ఏది కావాలన్నా కూడా చక్కగా మన మన హ్యాండ్స్ లో ఉంది ఇప్పుడంతా కూడా. ఏది హ్మ్. కావాలన్నా ఆపరేట్ చేసుకోవచ్చు. సో మాకప్పుడు ఆ ఫెసిలిటీస్ లేవు మాకు. ఒక ఫోన్ కాల్‌తో అయిపోతే ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారు పిరమిడ్ మాస్టర్స్. సరే ఇలా చెయ్యండి అంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకొస్తారు చేయడానికి. హెల్ప్ చేయడానికి, సపోర్ట్‌నివ్వడానికి. సో అప్పుడు అలా కాదు కదండీ మేడం. ఎక్కడికి పోయినా ఫస్ట్ మీరక్కడ సృష్టించుకోవాలి ఒక విషయాన్ని, ఒక అక్కడ ఏముందా అనేది మీరన్నీ చర్చించుకోవాలి, చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రతీదీ మీరు అరేంజ్ చేసుకోగలగాలి. ఏ అందరూ చే కొత్తనే. వేరే స్టేట్‌కెళ్ళినప్పుడు ఏది చేసినా కూడా మా టీమ్ అంతా ఉండేదని చెప్పా కదా నేను. మేము ఒక హ్మ్. 20 టీమ్ ఉండేవాళ్ళం. సో మనకి ఏంటంటే ఏది చేసినా కూడా గ్రౌండ్ వర్క్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. మనమే విత్తనం వేసుకోవాలి. మనమే చెట్లు పైకి రావాలి. అక్కడ హ్మ్. మనకి హ్మ్. మనకి హెల్ప్ మనకు ఉండదు కదా! మనకి. ఉండదు. అయినా కూడా అన్నీ మనమే చేసుకుంటూ గ్రౌండ్ వర్క్ అంతా గ్రౌండ్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా చేసుకుంటాం ఒక బిల్డింగ్ కట్టి మనం ఎంత దాన్ని అంతా మనమే చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు అంతే మనం స్టార్ట్ చేయాల్సిందన్నమాట. ఎక్కడికెళ్ళినా సరే. ఏ స్టేట్‌కెళ్ళినా హ్మ్. అలాంటి పరిస్థితే ఉండేది. యెస్. చెప్పాలి మెడిటేషన్ అంటే ధ్యానం అంటే ఆనాపానసతి చెప్పాలి వేరే వాళ్ళకి వెళ్ళాలి అంటే అది చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు ఇలా కొట్టి మనం చూపించేస్తున్నాం మనం. సో అప్పుడు చెప్పాలా అంటే అప్పుడు లేదు కాబట్టి ఏ మీడియా లేదు కాబట్టి ఒక మనిషికి చెప్పాలా ధ్యానం అంటే వాళ్ళకు లోపలికి పోవాలంటే అది ఈజీ కాదు. చాలా కష్టం అది. అందులో మేడం ఇలా కలిసి ఫోన్‌లో చెప్పడం వేరేమో గానీ, ఒక మనిషితో ఇట్లా స్ట్రెయిట్‌గా కలిసి చెప్పటం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే కదూ! ఎందుకంటే, ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో తెలీదు. వాళ్ళ నుంచి ఏం రియాక్షన్స్ ఒస్తాయో తెలీదు. నిజంగానే డిఫికల్ట్ సిట్యుయేషన్స్. చాలా ఉండేది. మీరన్నట్టు ఒక్కోసారి మనకు ఒక చోట వెళ్ళినప్పుడు మనకి ఎవరు ఉండేవారు కాదు క్లాసెస్‌కి. హ్మ్. వెళ్ళినప్పుడు చాలా మంది మనకి మీరన్నట్టు అది మనం కష్టపడంగా చాలా కొన్ని మంత్స్ తర్వాత ఆ రిజల్ట్ వచ్చేది. చాలా మంది మనకి వచ్చేవారప్పుడు. కానీ స్టార్టింగ్‌లో ఎలా ఉండేది? అప్పుడు మనం సార్‌ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సార్ ఒక్కరు గాని, ఇద్దరు గాని సార్ ధ్యానం చెప్పారు సార్. సార్ ఎంత హ్మ్. స్ట్రగుల్ స్టార్టింగ్ టైమ్‌లో ఎవరు లేరు కదా అప్పుడు. సారే బోర్డ్ హ్మ్. పెట్టి కర్నూల్‌లో ఇక్కడ హ్మ్. ధ్యానం హ్మ్. చెప్పబడుతుందని చెప్పేసేసి మా హ్మ్. బ్రదర్ కూడా మేమంతా ఒకటే టైమ్‌లో మా బ్రదర్‌ని ఒక టైమ్‌లో వచ్చాం మేము 94లో. సో, అప్పుడు వెళ్ళినప్పుడు సార్ బయట బోర్డ్ పెట్టేసేసి ఇక్కడ ధ్యానం చెప్పబడుతుందని సార్ బోర్డ్ పెట్టేవారంట. సార్ ఇంటి ముందు. హ్మ్. ఎవరొస్తే వాళ్ళకక్కడ సార్ ధ్యానం చెప్పేవారంట. హ్మ్. సో, అప్పుడే మెల్లగా మన సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సార్ దగ్గరికి రావడము, మెల్లగా పరిచయం కావడము. ఎవరైతే ఆ కోర్ టీమ్ ఉందో స్టార్టింగ్ వచ్చిన టీమ్ ఉంది చూడండి. అది స్టార్టింగ్ సీనియర్ మాస్టర్స్‌తో ఆహ్, న హ్మ్. 90 తర్వాత ఇది రియల్‌గా అది చాలా కోర్ టీమ్ అని చెప్పాలి మనం. సార్ చక్కగా ఎంత బాగా వచ్చిన 10 మంది, 20 మందైనా కూడా మొత్తము అది ముందుకెళ్ళడానికి చాలా హెల్ప్ అయింది. సీనియర్ మాస్టర్స్ అంత చక్కగా వాళ్ళు అది రిసీవ్ చేసుకొని సార్ దగ్గర వాళ్ళు ముందుకి వెళ్ళడం జరిగింది. చాలా యెస్. ఇంపార్టెంట్ స్టార్టింగ్ వచ్చే టీమ్స్ అన్ని కూడా మనం ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో వర్క్ నిజంగా చేసిన మేడం. మాస్టర్స్ అదని తెలుసుకోవాలి. ఎలా వర్క్ చేశారు వాళ్ళు అనేది చాలా ప్రతి ఎగ్జాక్ట్‌లీ. ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అది. ఎగ్జాక్ట్‌లీ తెలుసుకోవాలి. అందుకే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ పెట్టడం కూడా మెయిన్ కాన్సెప్ట్ ఇందాక అన్నట్టుగా నిజంగానే వెంకట్ సార్‌ది కాన్సెప్ట్ అయితే మటుకు అందరిని సీనియర్స్, మాస్టర్స్‌ని తీసుకురావాలి మేడం. మనం తెలుసుకోవాలి. చాలా ఉన్నారు. చాలా అంటే చాలా మెంబర్స్ ఉన్నారు సీనియర్స్. ఒకరిద్దరు కాదు. చాలా మందే ఉన్నారు. సార్‌తో ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కంటిన్యూ‌గా ఉండేవాళ్ళున్నారు. మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా కాదు. ఫస్ట్ నుంచి ఆయనతో జర్నీ చేసిన వాళ్ళున్నారు. వీళ్ళు మనకు అసలైన ముఖ్యులు. అంటే ఈ మూవీకి మనకేదైతే మన కాన్సెప్ట్ అనుకోని మనం ముందుకు తీసుకెళ్తున్నామో, సపోర్ట్ కావాలని కోరుకుంటున్నామో వీళ్ళ దగ్గర నుంచి అయితేనే ఈ పాయింట్స్ అన్నీ వస్తాయి.
ఇప్పుడు ఈవెన్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ వరకు కూడా తెలీదు. సార్‌తో ఫస్ట్ నుంచి ఈ జర్నీ సార్‌ది 30 ఇయర్స్, 35 ఇయర్స్ జర్నీలో మినిమమ్ 30 ఇయర్స్ ఆయనతో చేసిన వాళ్ళకైతేనే ఇవన్నీ తెలిసుంటాయి. పర్టిక్యులర్‌గా పాయింట్స్ తెలిసుంటాయి. సో, అందుకే వెంకట్ గారు ఈ కాన్సెప్ట్ తీసుకొనొచ్చారు. దీని ద్వారా మనం కలవచ్చు ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఒక్కొక్కరిని మనం వెళ్లి కలవాలి అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎక్కడెక్కడో ఉన్నారు మాస్టర్స్ ఇప్పుడంతా కూడా. సో, అలా కాకుండా ఈ విధంగా అయితే కనుక మనం వాళ్ళని కలవగలుగుతాము, వాళ్ళని చేరుకోగలుగుతాము. సో, వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని పాయింట్స్ తీసుకోగలుగుతాము అని సో, ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఆ కాన్సెప్ట్ ఇందాక ఏదైతే అనుకోని పెట్టారో అది నెరవేరుతూ వస్తోంది. నిజంగా అయితే. ఇందాక సార్ చెప్పినట్టు కరెక్ట్‌గా సార్‌ని అర్థం చేసుకొని, సార్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు మన లైఫ్‌కి ఇంకా ఏది అవసరం లేదు. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఏది కష్టపడాల్సిన అవసరం లేదు. సార్ ఇచ్చిన అవసరం. కాన్సెప్ట్సే మనకు లైఫ్‌లో మనకు చాలు. అది చక్కగా మనము రైట్ వే ఆఫ్ స్పిరిచువాలిటీ అది. మనం రైట్‌గా హ్యాపీగా లైఫ్ ఎలా లీడ్ చేయాలనేది చక్కగా మనకది తెలియజేస్తుంది. కంప్లీట్ మ్యాన్ అవ్వడానికి మనము చక్కగా అదొక మార్గం అన్నమాట. చాలు ఇంక ఏది అవసరం లేదు. సార్ ఇచ్చిన మెడిటేషన్ మెథడ్ చాలు. సార్ ఇచ్చిన కాన్సెప్ట్స్ చాలు. యాహ్! సో, చాలా ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేడం సీనియర్ మాస్టర్స్‌ని కలుస్తూ వస్తున్నాం కదా! ప్రతి ఒక్క మాస్టర్ నోటి వెంట ఇదే వచ్చింది. "ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఫస్ట్ పత్రిజీ కాన్సెప్ట్స్ కరెక్ట్‌గా విని, సార్‌ని ఫాలో అయ్యి చేస్తే చాలు. ఆ కాన్సెప్ట్స్ ఒకటి నువ్వు కరెక్ట్‌గా విని, ఆ బుక్స్ చదివి అంటే కరెక్ట్‌గా అర్థం చేసుకోగలుగుతావు. నీకు ఆ ఎనర్జీ వస్తుంది. విన్నావు, చేసావంటే. సో, అది ఫాలో అవుతే చాలు. ఇంకేం అవసరం లేదు" అనే చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే చెప్పారు మేడం అసలు. ఒక్కటి ఫాలో అయితే చాలు. అదొక్కటి ఫాలో అయితే చాలు. హ్మ్. సార్ హ్మ్. ఫాలో అయితే చాలు. హ్యాపీగా లైఫ్ సక్సెస్ చేసుకొని మనం గోల్ రీచ్ అవుతాం. యాహ్! ఏది కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదసలు. ఇదంట, అదంట ఏది కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. హ్మ్. సింపుల్‌గా సార్ మనకి ఏదైతే మనకిచ్చారో, హ్మ్. చక్కగా చేతిలో పెట్టారో దాన్ని మనం ఫాలో అయితే చాలు. చాలు. యెస్. లైఫ్ మన సక్సెస్ అయిపోతుంది లైఫ్. యాహ్! ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. సూపర్బ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఎక్సలెంట్ మేడం. నిజంగానే మీరు చెప్పిన పాయింట్స్ కానీ, సార్ చెప్పిన పాయింట్స్ కానీ నిజంగానే వాలిడ్‌గా ఉన్నాయి. అందుకే సీనియర్ మాస్టర్స్‌ని కలవాలి. కలిస్తేనే తెలుస్తాయి మనకిలాంటి పాయింట్స్ అనేవి. ప్లస్ నేర్చుకోగలం వాళ్ళ దగ్గర నుండి మనం ఏదైనా సరే. మరి జనరల్‌గా కూడా అంటారు. మన పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకుంటుండాలి ఎప్పుడు కూడా అని చెప్పేసి. అలాంటి వారే మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అండి. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే ఏజ్‌కి సంబంధం లేదు కానీ వారి దగ్గరుండే ఆ జ్ఞానం ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అందులో సీనియారిటీని మనం చూడాలి కానీ, సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమి కూడా ఉండవు ఫ్రెండ్స్. సో, అందుకే సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం మరి. అందుకే ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్‌ని, ఈ కాన్సెప్ట్‌ని మీ ముందుకిలా తీసుకురావడం జరుగుతూ వస్తోంది. సో, ఒక్కొక్క మాస్టర్‌ని కలుస్తూ వస్తుంటే ఒక్కొక్క ఆహ్, ఆణిముత్యాన్ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వస్తున్నాము. అండ్ ఆ ఆణిముత్యాల నుంచి మనం ఎంత జ్ఞానాన్ని గ్రహించుకోవాలి. ఐ మీన్ అంటారు ఒకరు దోసిల్లో పోస్తుంటే ఇలా ఇలా తీసుకుంటూ ఉండాలి అన్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది మేడం నిజంగానే నాకైతే. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టరు ఇద్దరిద్దరు మాస్టర్ వస్తున్నారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఒక్కొక్క కోణంలో గ్రహించిన విషయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఏది కూడా ఇది కాదు వీళ్ళిది తప్పుగా చెప్తున్నారు అన్న ఫీలింగ్ ఏది కూడా రావట్లేదు. నేను హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. సో, పత్రి గారిలో మేమిది చూసామమ్మా, మేమిది నేర్చుకున్నాం. ఇది మేము ఫాలో అవుతున్నాం. సో, ఆచరించగలిగిన వాళ్ళే, ఆచరిస్తున్న వాళ్ళే ఈ లాంగ్ జర్నీని ఇలా కంటిన్యూ చేయగలుగురు మేడం. చేయగలరు. కరెక్ట్. చేస్తున్నారు కూడా. కరెక్ట్. లేదంటే నేనేదో పత్రి సార్‌ని చూసో లేకపోతే ఊరికే పైపైన నేను ఆయనను చూసానంటే నేను అలాగే అయిపోతా. మళ్ళీ ఇంకొక చోటుకెళ్ళిపోతా. ఇక్కడ నాకేం తెలియలేదు. నాకిక్కడ ఏం నేను అంటే నా జీవితంలో నేనేదో కోరుకొనొచ్చాను. నాకది కోరిక నెరవేరలేదు. ఇక్కడ ఊరికే ఇది ఉందంటే అట్లాగే కనిపిస్తది మన కళ్ళకి. కరెక్ట్. పక్కకెళ్ళిపోతాను నేను. మళ్ళీ ఇంకొక గురువుని వెతుక్కుంటా ఎళ్ళిపోతా. అలా కాకుండా జీవితం అంటే ఏంటి? జీవితాన్ని ఎలా జీవించాలి? సో, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు
అలా ఆచరించి చూపిస్తున్న వాళ్ళే ఫ్రెండ్స్ పిరమిడ్ మాస్టర్స్. సో పత్రి సార్ ఎప్పుడు అంటుంటారు దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్స్ అని. పిరమిడ్ మాస్టర్స్ అంటే ఆషామాషి కాదురా, వీళ్ళందరినీ కూడా నేను వెంట తీసుకొచ్చాను, నా వెంట వచ్చారంటే వీళ్ళు ఆషామాషి కాదు అని చెప్పేసి. సో ఎస్. ఫ్రెండ్స్ విన్నారు, వీక్షించారు కదూ. సో ఈ సజ్జన సాంగత్యం మీ అందరికీ కూడా నచ్చింది, నచ్చుతుంది. సో ఇలాంటి సజ్జన సాంగత్యంలో పాల్గొనాలంటే కూడా ప్లీజ్ అండి అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు ఈ కార్యక్రమం జరపబడుతుంది. పిరమిడ్ మాస్టర్స్, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. సో నేను ఈ ఛానల్లో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ జూమ్ లింక్ ఇవ్వబడుతుంది, ఇస్తాను కూడా. అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏం చెప్తున్నారులే వీళ్ళు ఏమంటారు, ఒక టైం పాస్ వచ్చి చెప్పే మాస్టర్స్ అయితే కాదండి. అనుభవించి ఆ అనుభవ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి చెప్తున్న వాళ్ళు వీరంతా కూడా. సో అందుకే మీకేమైనా స్వయంగా మీకు అనుమానాలు ఏవున్నా కూడా వారి దగ్గర క్లారిటీ వస్తుంది. ఒక క్లియర్‌నెస్ మనకొచ్చేస్తుంది. ఇందాక సార్ చెప్పిన విషయాలు కానీ, మేడం గారు వాళ్ళు కానీ, మనం కష్టపడుతున్నామా చెప్పండి? వేరే ఊర్లకెళ్ళి ఉన్న ఊర్లోనే ఈ కాస్త పక్కకెళ్ళి మనం అక్కడ ధ్యానాన్ని స్ప్రెడ్ చేయాలంటే ఎలా అబ్బా! వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏమో అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు దేశాలు దాటుకొని వెళ్లి చెప్పిన వాళ్ళున్నారు. రాష్ట్రాలను వెళ్లి దాటుకొని చెప్పిన వాళ్ళున్నారు. ఇప్పుడు టెక్నాలజీతో ఒక ఫోన్‌లో మాట్లాడి గూడా మనం చేయొచ్చు. అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే వీళ్ళు వెళ్లి చేశారు. అది కనిపిచ్చదు ఫ్రెండ్స్. చెడు కనిపించినంత కళ్ళకు మంచి చేసిన వాళ్ళు కానీ, మంచి కానీ ఎప్పుడు కూడా మన కళ్ళకి కనిపించదు. సో, అందుకే నేను ఇంతలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఎంతో కొంత చిన్ని అనుభవంతో చెప్తున్నాను. అంత ఆషామాషి అయితే కాదు ఫ్రెండ్స్ ఈ ధ్యానం అనేది. సో, తీసి పడేయకండి ఎవ్వరు కూడా. మీరందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ వెరీ మచ్. సో, ఇందుమతి ఫ్రెండ్స్ మేడం. ఇందుమతి సెకండ్ వెంకట్‌కి చాలా ఇయర్స్ నుంచి వెంకట్‌ని చూస్తున్నాం మేము. చాలా చక్కగా ఒకటి తీసుకున్నాడంటే దాన్ని కంప్లీట్ చేసే వరకు వెంకట్ వదలడనమాట. సో, ఈ సందర్భంగా వెంకట్‌కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మన పత్రి యాహ్! ఫిలిమ్స్‌కి. అండ్ ఆల్సో ఐ యామ్ కంగ్రాచులేటింగ్ ఆల్ పత్రి ఫిల్మ్ టీమ్ ఆల్సో. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, ఈ కార్యక్రమం అనేది శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, ఈ రెండింటి ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమం మీకు అందివ్వబడుతుంది ఫ్రెండ్స్. మీరక్కడ వీక్షించవచ్చు కూడా. ఓకేనా? థాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఛానల్స్‌ని మనవే ఈ ఛానల్స్. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే గనక మీరు ఇలాగ చేయడం వల్ల మిగతా వారికి కూడా ఇవి అందించిన వాళ్ళవుతారు. అందుకని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఇక ముందు ఇంకా ఉంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు అసలు. ఎందుకంటే అవి మాకు చాలా సపోర్ట్‌నిస్తాయి. హెల్ప్ అందించిన వాళ్ళవుతారు. అలాగే ఎంతో ప్రోత్సాహాన్ని మాకందిస్తాయి కాబట్టి. థాంక్ యూ. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.